హరి మనసు శూన్యంగా ఉంటే మాట మౌనం అయిపోతుంది. మనసు ఎప్పుడు పని చేస్తుంది? ఎదుటివారికి ఏదో చెప్పాలను ఇంద్రియాలు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనసు పని చేస్తుంది. మనకి చేతనా మనసు, అవచేతనా మనసు అని ఉంటుంది. అవయవాలతో కలిసి కూడుకుని ఉండేది అవచేతన మనసు. చేతన మనసు అంటే మనల్ని మనం తట్టి లేపుకుంటూ జీవించేది చేతన మనసు. చేతన మనసు ఎంతో చైతన్యంతో ఉంటూ శరీరాన్ని ఆనందంగా, మనసుని ఆరోగ్యంగా, బుద్ధిని ప్రశాంతంగా ఉంచుతుంది. యోగం గురించి, యోగ మార్గం గురించి ఎంత వివరణ ఇచ్చినా అది ఆది అంతం లేనిది. మనలో యోగి శ్వాసలు, యోగిక శ్వాసలు ఉంటాయి. యోగి శ్వాసలు అంటే అందరితో మమైకం ఉండేది. యోగిక శ్వాసలు అంటే తనను తాను తెలుసుకుంటూ అంతర్ముఖం అయ్యేది. తనను తాను తెలుసుకోవడం అంటే శరీరం నేను అనుకున్నవాడు అంతవరకే తెలుసుకుంటాడు. శరీరం నేను అనుకుంటూ వీరందరూ నావారనుకుంటూ అందరి గురించి తెలుసుకుంటూ అందరి అవసరాలు తీరుస్తూ ఉంటాడు. అంటే తన బిడ్డల గురించో, భర్త గురించో, భార్య గురించో, లేదా కుటుంబం గురించో. అలా దానికి అవధులు లేవు. అందుకే వేదంలోని సంబంధాల గురించి వివరిస్తూ మహాత్ములు చెప్పేవారు. పేగుబంధం, రక్త సంబంధం, ఆత్మబంధం, పరమాత్మ బంధం, ఇప్పుడే పరబ్రహ్మ చైతన్యంతో ఆనందం. ఈనాడు మనకి మనసు ఎక్కడి నుంచి పనిచేసింది? వివాహం అయిన తర్వాత ఒకరికి అనుకూలంగా ఒకరు, కుటుంబంలో భార్యాభర్తలు కానీ, అత్తాకోడళ్ళు కానీ, లేదా తోడుకోడళ్ళు కానీ, అదే మగవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఆ మనసు పనిచేసి గురువుల చుట్టూ తిరుగుతూ, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అనారోగ్యం వస్తే వైద్యాలయాల చుట్టూ మందులు వాడుతూ ప్రశాంతం లేని జీవితంగా, తనను తాను తెలుసుకోలేని జన్మగా మరణచక్రాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కలిలో ఎవరి కర్మను వారే లిపి చేసుకున్నారు. కానీ మన గత జన్మ సంస్కారాలు మనల్ని లిపి చేసుకుని వచ్చాం కదా, తట్టి లేపుతూ ఉంటే. పేగుబంధం, తల్లి బిడ్డల బంధం, తండ్రి బిడ్డల బంధం. ఆ బంధం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ జన్మలో అయితే మహా అయితే 30 ఏళ్ళు. ఇప్పుడు కాలాన్ని బట్టి మా చిన్నప్పుడు అయితే 16 ఏళ్ళు. వివాహం అయిన తర్వాత ఎవరికి వారు పేగుబంధం విడిపోతూ ఎవరి సంసారాలనే నావన వారు ఈదుతూ ఉండేవారు. ఈనాడు పేగుబంధం 30 ఏళ్ళు. ఆ పేగుబంధంలో తల్లిదండ్రులు ఏదైతే నేర్పుతున్నారో అదే సంస్కారంతో, అహంకారం, మమకార వికారాలతో జీవిస్తున్నారు. భార్యాభర్తల బంధం శరీరాలు కలుసున్న మనసులు అల్లకల్లోలంగా, మాటలు తోటాలుగా పనిచేస్తూ ఎవరికి ఒకరికొకరు ప్రశాంతం లేకోకుండా గత జన్మలో శత్రువులుగా జీవించిన వాళ్ళు ఈ జన్మలో భార్యాభర్తలుగా ఉన్నారు, మొగుడు పిల్లలుగా ఉన్నారు. అదే మొగుడు పిల్లలు ఒకరినొకరిని తెలుసుకోవటం మొదలైతే అది 7 జన్మల బంధం. పెద్దలు చెప్పారు కదా, అందుకే 7 జన్మల సంబంధం 7 ముళ్ళ బంధం అని. ఆత్మబంధం. ఆత్మబంధం అంటే ముక్కు మోహం తెలీదు. ఒకరి గురించి ఒకరు చర్చించుకుంటూ, ఒకరంటే ఒకరు ఎంతో ప్రాణమిత్రులుగానో, లేదా ఇంకొక రకంగానో శరీరాలు ఎక్కడున్నా మనసులో ఒకటై ఉంటాయి. ఆత్మబంధం. పరమాత్మ బంధం. వారే వీరుగా జీవిస్తూ, వీరే వారుగా జీవిస్తూ శరీరాలతో సంబంధం ఉండదు. మనసు పనిచేయదు. ఇరువురు ఒకటిగా ఎక్కడున్నా ఒకరి భావాలతో ఒకరు పనిచేస్తూ ముందుకు సాగిపోతారు.
బిడ్డల బంధం 3 జన్మల బంధం, భార్యాభర్తల బంధం 7 జన్మల బంధం, ఆత్మబంధం తనను తాను తెలుసుకునే వరకు ముందుకు సాగిపోయే బంధం, పరమాత్మ బంధం ఆది అంతం లేని బంధం, అదే గురు శిష్య బంధం లేదా దైవ భక్తుల సంబంధం. అలా ఇవన్నీ వివరణ ఇవ్వగలిగే యోగ్యత ఏనాడు వచ్చింది? నా స్వస్వరూపాన్ని స్వామిని చేరిన రోజు. నాకు నేను వద్దు, ఈ శరీరం వద్దు, ఈ మానవ లోకంలోని మహాత్ముల మధ్య నేను జీవించలేను, నాకు అర్హత లేదు అనుకుని శరీరం వదిలేద్దాం అనుకున్న రోజు స్వామిని కలవగలిగాను. స్వామి శరీరం వదిలిన తలవంపులతో వదలకూడదు, ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా వదిలితే మళ్ళీ జన్మ ఉండదు అన్నారు. వారికి హనుమాన్ గుహ మహాత్ములు అలా చెప్పుకుంటూ పోతే ఒకరికొకరు తట్టి లేపుకుంటూ ఉంటారు. అదే పరబ్రహ్మ చైతన్య బంధం. వారి మధ్య ఉన్న ఒకరి మధ్య ఉన్న ఒకరికి బంధం ప్రేమతత్వం, గురుతత్వం, దైవత్వం, యోగత్వం, తత్వాలే. తత్వం ఎక్కడ మొదలైంది? నేను అనేది మొదలైన రోజు. నేను ఎక్కడ మొదలైంది? పంచభూతాలు, సృష్టి మొదలైన రోజు. అందుకే సంపాదించిన దాన్ని బిడ్డలకు పంచవచ్చు, కానీ యోగాన్ని అర్హత గల వారికే పంచగలరు. అర్హత గల వారు ఎవరు? చిన్నతనం నుంచి తల్లిదండ్రుల పెంపకంలోని సమాజం యొక్క యోగ్యతను గుర్తించి అలా జీవించినవాడు తన యొక్క తత్వాన్ని పెంచుకుంటూ ఇంతటి మహాత్ముని చేరగలుగుతాం. చేరిన రోజు వారే ప్రాణంగా బతుకుతూ సాగిపోతాం. ఏ బంధం శాశ్వతం అంటే ఏ బంధము శాశ్వతం కాదు. శరీరమే శాశ్వతం కాదు, బంధాలు ఎక్కడ శాశ్వతం? బంధువులు ఎక్కడ శాశ్వతం? బంధాల మధ్య అవగాహన లేదు మనసుకి. బంధువుల మధ్య కలిసి ఒకరి భావాలను ఒకరిని పంచుకుంటూ జీవించడం లేదు. ఇంకా బంధువులకి ఈనాడు లేదు. కాబట్టే ఈ శరీరం వద్దను ఈ మనుషులు వద్దను బయటపడిపోతూ మహాత్ములు చేరతాం. ఆ మహాత్ములు చెప్పినైతే మన ఆత్మ మనల్ని తట్టి లేపుతూ ఉంటుంది. మనల్ని మనం తెలుసుకుంటాం, మనలోకి మనం ప్రయాణం చేస్తాం. మన మాట మీద మనకి ఎరుక పెరుగుతుంది. మన ఆలోచనని గమనిస్తూ నేను అనేది లేకుండా చేతన మనసుగా జీవిస్తాం. అంతటి యోగం హిమాలయ యోగం. అదే నా రోగం భోగం. ఇక్కడ యోగి అన్నవాడు ఎవరి నుంచి ఆశించడు, ఎవరిని శాసించడు. వచ్చిన వారిని కాదు అండవు, పోయేవారిని వద్దు అండవు. కావాలని అనుకున్న వారికి తన దగ్గర ఉన్నది ఇస్తారు, వద్దు అనుకున్న వారికి ఏది కావాలో అది ఇచ్చేసి మౌనంగా ఉంటారు. అది ఎవరైనా సరే, కుటుంబమైనా సరే, సమాజమైనా సరే, గురు శిష్యులైనా సరే, ఎవరైనా సరే. యోగిని ఎవరితోని పోల్చలేం, ఎవరితోని వెలకట్టలేం. ఇది అని మాటలతో చెప్పలేం. ఆది నుంచి ఇప్పటి వరకు కలి మొదలైనప్పుడల్లా యోగ జన్మ తీసుకుని పరమేశ్వరుడు
వేదవ్యాసుడు, పరమేశ్వరుడు, రాముడు, కృష్ణుడు అలా ఎందరో అవతరించి ధర్మ, దాన, సేవ, జ్ఞాన, భక్తి, వైరాగ్యంతో జీవించారు. ధ్యాన, జ్ఞాన యోగాలతో ధరించారు. అవి ఈనాడు సమాజంలోని ధ్యానము అంటే కూర్చుంటే చేస్తే సరిపోతుందని, జ్ఞానము అంటే గురువుల దగ్గరికి వెళ్తే సరిపోతుందని, యోగము అంటే అబ్బో మనకు పట్టిన యోగం చాలని, దాని యోగం అయితే జ్ఞానయోగం, అలా ఎక్కడికక్కడ పరిమితిలోనే జీవిస్తున్నాడు. కాబట్టి దేన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు, తనను తాను గ్రహించలేకుండానే ఉన్నాడు, తన మాట మీద ఎరుకు లేకుండా ఉన్నాడు, తన ఆలోచన పట్టుకోలేకుండా ఉన్నాడు. పైకి మట్టుకి అబ్బో మహాత్ములంటే ఎంత ప్రేమ, అభిమానం, గౌరవం, భక్తి, శ్రద్ధ, కానీ మనలో ఉన్నాయి మటుకు తీసి పడేయలేకపోతున్నాం. మానవ జన్మ అతి దుర్లభం. అక్కడ ఆడామగా ఎక్కువ తక్కువలు చూసామంటే అక్కడే ఆగిపోతాం. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూ మార్చుకుంటూ మొదలు పెడితే మనల్ని మనం ఒక విత్తు వటవృక్షంగా మారినట్టు మారి ఈ జన్మలో తరిస్తాం. జీవన్ముక్తిని పొందుతాం, ముముక్షుత్వాన్ని సంపాదిస్తాం. మనకున్న మూర్ఖత్వాన్ని వదలాలి. అందుకే ఈనాడు మనిషి గురువు చుట్టూ తిరిగినా, దేవాలయం చుట్టూ తిరిగినా, వైద్యాలయం చుట్టూ తిరిగినా గిరిగీసుకునే జీవిస్తున్నాడు. తనను తాను తెలుసుకోవడం మానేసి ఎదుటివారి లోపాలను ఎత్తి చూపుతూనే ఉన్నాడు. ఒక భర్త అయినా సరే, భార్య అయినా సరే, బిడ్డ అయినా సరే, తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, గురువు అయినా సరే, శిష్యుడైనా సరే, తనను తాను తెలుసుకున్నవాడు ఎప్పుడూ అంతర్ప్రయాణం చేస్తూ, మౌనం వహిస్తూ, ఎవరికి ఏదేది సూచన అందించాలో అది అందిస్తాడు. కానీ అది శరీరానికి కాదు, ఆత్మకి. కానీ మనకి ఈ శరీరం అనే భ్రమ అయిపోలేదు. ఇంకా ఆత్మకి చెప్పిన విద్యను ఎక్కడ అర్థం చేసుకుంటాం, అవగాహన ఎక్కడ చేసుకుంటాం, అనుభూతిని ఎక్కడ పొందుతాం? భ్రమంలోనే జీవిస్తున్నాడు ధ్యానం చేస్తూ. గురువు ముందు దేహి దేహి అనాల్సింది పోయి మనసు దాహంతో గురువు ఏమి చెప్తాడా విని దాన్ని మననం చేసుకోవాల్సింది పోయి మలినమైన మనసుతో వాక్కులో పరిమితం లేదు, తన మీద తాను కేరుకలేదు. యోగాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మారాల్సింది మనమే. శరీరానికి యోగా ఉండాలి, శ్వాసలకు ప్రాణాయామం ఉండాలి, మనసుకి మంత్రజపం ఉండాలి, బుద్ధికి చిన్నతనం నుంచి విన్న కథలలో ఉన్న సారం నెమరు వేసుకుంటూ మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే ఆత్మ వెలుగొందుతుంటుంది. అందుకే ఆత్మ వెలుగొందాలి అంటే ఈనాడు 60-70 ఏళ్ళు వచ్చాకో 50 ఏళ్ళు వచ్చాకో మూర్ఖత్వంలో జీవిస్తాడు, తట్టిలేగలేడు. 40 ఏళ్ళ కన్నా చిన్నతనం నుంచే తన జీవన విధానంలో యోగా ప్రాణాయామ చేస్తూ మనసును మంత్రంతో, బుద్ధిని జ్ఞానంతో ఉంచుకుంటే వాడు జీవన విధానంలో తరిస్తాడు. కొంత నన్ను నేను తెలుసుకుంది, కొంత ఎంతో స్వామి నాకు అందించిన సూచనలే నన్ను ఇంతలా. ఈనాడు నాకు ధ్యానము అన్న, యోగా అన్న, ప్రాణాయామ అన్న ఎంతో పిచ్చి. ఒకప్పుడు పూజలు చేసేదాన్ని పిచ్చిగా, కాకపోతే అప్పుడు కాల నియమాన్ని బట్టి ఇలా చేయాలి అలా చేయాలని వెనకాల దెప్పు పొడుచులు పొడేసేవారు. ఓహో వద్దు, మనకు అర్హత లేదు, మన మనసు పని చేస్తుంది, మనం దీనికి తగము అని వదిలేశాను. ఆ తర్వాత ఒకదాని వెనకాల ఒకటి ముందుకు వచ్చినాయి. అవి పట్టుకున్నాక అవి ఎంతో త్రికరణ శుద్ధిగా చేశాను. కానీ ఈరోజు యోగం గురించి అర్థము అవగాహన కలిగేటట్టు ప్రతి ఒక్కరిలో ఉంది. దైవత్వం, ఋషిత్వం, యోగత్వం ఈ మానవుడి
నేను అనుకుని శరీరం అనే భ్రమలో పడి ధనవస్తు వస్త్రాల వెనకాల పడి జీవితం అనే అవగాహన లేకోకుండా మహాత్ముల చుట్టూ చేరి కూడా అనుభవాలే జీవితంగా సేవే శాశ్వతం అనుకుని బంధాలే మనల్ని చెడగొడుతున్నాయని భ్రమలో జీవిస్తున్నాం. కాదు, మనల్ని మనమే చెడగొట్టుకున్నాం. మన మనసును మనమే పని చేస్తున్నాం. మన ఇంద్రియాలు బాహ్యంగా చూస్తున్నాయి కాబట్టి అని ప్రతిదీ వివరణిస్తూ చెప్తే అనేక రకాలుగా ఒక్కొక్కరి మనసు పనిచేసింది. ఈరోజు కనీసం 1 నిమిషం 2 నిమిషాల కన్నా సాధనలో కూర్చోలేకపోతున్నాను. నాలాగా కూర్చోలేని ఎవరైనా సరే యోగ నిద్ర చెయ్యండి. నిదానంగా శరీరంలో ఎక్కడెక్కడ ఒత్తిళ్ళు పట్టేసున్నాయో ఒక్కొక్కటిగా పట్టు వదులుతూ ఉంటాయి. అది యోగ నిద్ర అయినా సరే విన్నవారు ఈనాడు మోడీ చెప్పారు, స్వామి చెప్పారు, లేదా మీరు నన్ను అడిగితే నేను మీకు పంపడమో జరుగుతుంది. మనల్ని మనం మార్చుకోవాలంటే ఎన్నో రకాల విద్యలు మన ముందు ఉన్నాయి. దానికి శరణాగతి అవ్వాలి. నమ్మకం విశ్వాసం పెంచుకోవాలి. అప్పుడే మనలో మానవత్వం నుంచి దైవత్వం, దైవత్వం నుంచి ఋషిత్వం, ఋషిత్వం నుంచి యోగత్వం, యోగత్వం నుంచి జీవన్ముక్తి పొందుతాం, తరిస్తాం, పరమపదం చేరతాం. హరి ఓం తత్సత్.